ఈ మధ్య ఎవరో ఇద్దరు గాడిదలు పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడి యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో పెడుతున్నారని తెలిసింది. అసలు మీకు అలా అనే హక్కు మీకెవరిచ్చారు? ఆయన ఏమైనా చెప్పారు మీతో? భరతమాత అంటే ఇష్టం లేదు, భగత్ సింగ్ అంటే ఇష్టం లేదు, అల్లూరి సీతారామరాజు అంటే ఇష్టం లేదు అని ఏమైనా మీతో చెప్పారా? అసలు మమ్మల్ని ఈడియట్స్ అనడానికి, మమ్మల్ని ఫుల్స్ అనడానికి నువ్వెవరు? అసలు నీకు ముందు సంస్కారం లేకుండా మమ్మల్ని ఈడియట్స్ ఫుల్స్ అంటున్నావు. ముందు నువ్వే ఈడియట్, నువ్వే బ్లడీ ఈడియట్. కనీసం పవన్ కళ్యాణ్ ఇంత మందికి ఇంత చేస్తున్నారు, నువ్వు కనీసం ఒక్క రూపాయన ఎవరికైనా ఇచ్చావా? చెప్పిచ్చావా? హుద్ తుఫాన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తన ఇండివిజువల్ మనీతో 50 lakhs ఇచ్చారు, 50 lakhs డొనేషన్ చేశారు. మరి అప్పుడేమైంది నీకు? పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ఇలా చెత్తగా మాట్లాడి వీడియో ఫేస్బుక్ లో పెడుతున్నావు. మరి అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ గురించి కానీ, మా చైల్డ్ యూత్ గురించి కానీ, లేకపోతే ఫ్యాన్స్ గురించి కానీ ఏదన్నా అన్నావో మేమేం చేస్తాం మాకే తెలీదు. నీ పేరు నువ్వు భయపడి చెప్పలేదు అనుకుంటా. నా పేరు మల్లిపూడి శ్రీయ. ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీ సెంటర్ కాట తీస్తా. ఈ మధ్య ఎవరు ఇద్దరు గాడిదలు పవన్ కళ్యాణ్ కోసం నీచంగా మాట్లాడుతున్నారు. ఆయన ఫ్యాన్స్ కోసం, సినిమా ఇండస్ట్రీ కోసం. అసలు ఆయనకేం తెలుసు సినిమా ఇండస్ట్రీ ఎంత కష్టపడుతుందో, పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడుతున్నారు తెలియకుండా ఏది పడితే అది వాగేయడమేనా? అసలు మీకు ఆ హక్కు ఎవరిచ్చారు? ఆయన మీద చెప్పారు ఆయనకు సైనికులు ఇష్టం లేదని, ఆయన భర్తమాత ముద్దు బిడ్డ కాదని. ఒకవేళ వాళ్ళు కనుక ఆయనకు ఇష్టం లేకపోతే ఆయన మరి గుంటూరుకి వెళ్ళి రైతుల సమస్యలు ఎందుకు తీర్చారు? ఏది పడితే అది వాగడమేనా? చేతికి 3 ఉంగరాలు వేసుకుని 4 దారాలు కట్టుకుని ఇంట్లో కూర్చుని వీడియోలు తీసి పంపించడమేనా? ఇంకొకసారి కానీ ఇలా చేసేవనుకో మా చైల్డ్ అంతా కలిసి ఏం చేస్తా తెలీదు. నీకు దమ్ముంటే సెంటర్కి వచ్చి మాట్లాడు, యూత్ ముందు ఏం చేస్తారో చూడు. నువ్వు ఒక్క రోజు కూడా కష్టపడకుండా ఇంట్లో కూర్చొని వీడియో తీసి పంపుతున్నావు. నీకేం తెలుసు పవన్ కళ్యాణ్ కష్టపడట్లేదని? ఆయన మంచి యాక్టర్ గానే కాదు, మేము ఆయనలో ఉన్న మంచి గుణాన్ని బట్టి కూడా ఆయన వెనకాల నడుస్తున్నాం. మేము ఆయనంతా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన వెనకాల ఫాలో అవుతున్నాం, ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకుని. నువ్వు ఆయన గురించి తెలియకుండా పిచ్చి పిచ్చిగా వాగేవనుకో మామూలుగా ఉన్న జాగ్రత్త. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గురించి ఏదన్నా అన్నారో తాత తీస్తా. ఎవర్రా పవన్ కళ్యాణ్ గురించి అంత చెడ్డగా మాట్లాడింది? పవన్ కళ్యాణ్ చెల్లి తొందరగా తుచ్చబోస్తే అందులో కొట్టుకుపోతే జాగ్రత్త. ఇదిగో నాకు కొంచెం తిక్కుంది, దానికి అసలు లెక్కే లేదు. ఏం చేస్తున్నా నాకే తెలియదు. జై పవన్ కళ్యాణ్.